ఫ్రెండ్స్, ఇండియన్ సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 34 నుంచి 38కి పెంచాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెడతాము అని చెప్పి అంటున్నారు. ఎందుకు ఈ విధంగా పెంచుతున్నారు అని అంటే, ఇప్పటికే సుప్రీంకోర్టులో దాదాపు 98,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. మరి ఈ 38 పెంచితే సరిపోతుందా అని అంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనకు కళ్ళ కట్టినట్లు కనిపిస్తుంది. ఎందుకు అని అంటే 6.7 కోట్ల జనాభా ఉన్నటువంటి ఇంగ్లాండ్లో మనకు జడ్జిల సంఖ్య సుప్రీంకోర్టులో 12 మంది ఉన్నారు. అదేవిధంగా జర్మనీని తీసుకుంటే 8.4 crores పాపులేషన్ అయితే అక్కడ 16 మంది జడ్జీలు ఉన్నారు. అంటే ప్రతి 1 కోటి మందికి 2 సుప్రీంకోర్టు జడ్జీలు ఉన్నారు. ఆలే లెక్కన కానీ మనం ఇండియాలో తీసుకుంటే 145 కోట్ల మందికి దగ్గర 290 మంది సుప్రీంకోర్టు జడ్జీలు ఉండాలి. పోని నువ్వు ఆ కంట్రీస్తో ఎందుకు పోలుస్తున్నావు, అమెరికాతో పోల్చండి అని చెప్పానంటే, అమెరికాలో 34 కోట్ల మంది జనాభాకి కేవలం 9 మంది సుప్రీంకోర్టు జడ్జిలో ఉన్నారు. ఆ లెక్కన ఇండియాతో కంపేర్ చేస్తే లెక్క సరిపోతుంది. కానీ అక్కడే మనం పప్పులో కాలేస్తాం. సుప్రీంకోర్ట్ ఆఫ్ అమెరికాలో ఎప్పుడు కూడా వాళ్ళు వేరే ఏ కేసులు వినరు. కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ వస్తేనే వాళ్ళు వింటారు. ప్లస్ వాళ్ళకి క్లియర్గా 60 నుంచి 80 కేసులు మాత్రమే వాళ్ళు వింటారు సుప్రీంకోర్టులో. మన దగ్గర అనేక లక్షల కేసులు వినాల్సి వస్తుంది సుప్రీంకోర్టు. కాబట్టి ఈ జడ్జిల సంఖ్యను చాలా ఎక్కువ సంఖ్యలో పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే భారతదేశంలో కోర్టు మెట్లు ఎక్కినవాడు గాడిదనెక్కినవాడు ఒకటే అనే చెప్పేటువంటి నానుడు ఉంది మై డియర్ ఫ్రెండ్స్.